देखिए, ये जगह भर चुकी है, आगे कोई जगह नहीं है। कृपा करके वहां जो धक्के मार रहे हैं, आप पीछे हटिए। दूसरा, यहां 2-3 दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई हैं, उनके लिए जगह खोलिए, उनको परेशानी हो रही है। మొట్టమొదట మనమందరం కూడా కొంచెం వెనక్కి జరగాలి, ముందు స్థలం లేదు కాబట్టి అక్కడే ఉండాలి. కొందరు మహిళలు కూడా ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారు కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యము కలిగించకుండా క్రమశిక్షణతో ఉండాలని మోదీ గారు మనందరినీ అభ్యర్థిస్తున్నారు. यहाँ जो आगे खड़े हैं वो जरा हट जाएं, उन दिव्यांग बहनों को आगे आने दीजिए, वो दिव्यांग बहनों को आगे आने दीजिए. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళి వెనక ఉన్నటువంటి మహిళల్ని ముందుకు రమ్మని చెప్తున్నారు. ये जो आगे हैं इनको पीछे करिए. वो जो दिव्यांग बहनें हैं उनको तकलीफ हो रही है. అక్కడ ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, వెనక దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ముందుకు తీసుకుని రండి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి. भारत माता की ना पालमुरु సోదారా మణిలాల్కు నా హృదయపూర్వక నమస్కారాలు. माता जोगुलांबा के चरणों में मैं प्रणाम करता हूं. నా పాలమూరు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి జోగులాంబకు ఆమె చరణాలకు నేను నమస్కరిస్తున్నాను. तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है. कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है. मोदी की गारंटी मतलब विकास की गारंटी. मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी. मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी. मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी. मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी. और मोदी गारी गारंटी अंटे गारंटी गा पूर्तయ్యే गारंटी. తెలంగాణ ప్రజలకు తెలుసును, ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలము తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత, జాతీయ భద్రతకు గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ.
మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే 5 సంవత్సరాలలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है। मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं। ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। నేను ఇక్కడ అల్లరి తగ్గేదాకా దివ్యాంగ సోదరీమణులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను. కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి, లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు. इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए। हाँ, एक और बहन भी है, एक और बहन भी है वहां, दिव्यांग है, उनको भी यहां ले आइए। जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा। ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు. కాబట్టి సహకరించండి మిత్రులారా. भारत माता की, भारत माता की। मैं इन दिव्यांग बहनों का हृदय से आभार व्यक्त करता हूं कि इतना कष्ट उठाकर वो हमें आशीर्वाद देने आई है। मैं उनका बहुत आभार व्यक्त करता हूं। నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరంలో దేశము చాలా అభివృద్ధి చెందింది. మేము కూడా తెలంగాణ కూడా ముందుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాము. 10 సంవత్సరాలుగా మేము తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము, పంపించాము. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ డబ్బులన్నీ అవినీతి ఏటీఎం లోకి వెళ్ళాయి. వాటిని ముందు బీఆర్ఎస్ తన జేబులను నింపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా తెలంగాణను లూటీ చేస్తోంది. साथियों,
कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहां फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है। जब से कांग्रेस आई, तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है। మిత్రులారా, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది. బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది, దుకాణం తెరిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి, కలంను కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది. ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. साथियों, और एक बड़ी मजेदार बात हुई। तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए। मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं। मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं। మిత్రులారా, చాలా తమాషా విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రము విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అవాకులు చెవాకులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది మీరు అర్థం చేసుకోవాలి. साथियों, महबूबनगर क्षेत्र को, यहां के लोगों को बीआरएस कांग्रेस के नेताओं ने हमेशा अपने स्वार्थ के लिए इस्तेमाल किया है। 2009 में आप लोगों ने केसीआर को चुना, लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए। ना नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं, लेकिन वो भी दिल्ली के हाई कमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं। तेलंगाना में इस स्थिति को बदलने के लिए जरूरी है कि बीजेपी को ज्यादा से ज्यादा प्रतिनिधित्व मिले। మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు. 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, మీరు ఆయనని ఎన్నుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు. కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు. కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్ళని ఖుషామతీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి లెక్కాపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే బీజేపీ యొక్క ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకుని ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది. साथियों, इस क्षेत्र को कृष्णा और तुंगभद्रा नदियों का आशीर्वाद मिला है।
लेकिन यहां के किसानों को मजदूरी के लिए पलायन करना पड़ रहा है। यहां की सिंचाई परियोजनाओं को भी राज्य सरकार आगे नहीं बढ़ने दे रही है। कांग्रेस ने किसानों की कर्ज माफी का झूठा वादा किया। कांग्रेस ने अगर कुछ दिया है तो वो है विश्वासघात और विश्वासघात। మిత్రులారా, ఈ క్షేత్రానికి తల్లి కృష్ణమ్మ తుంగభద్ర నదుల యొక్క ఆప్యాయతాపూర్వకమైనటువంటి ఆశీర్వాదం ప్రాప్తమైంది. కానీ ఇక్కడి రైతులకు దినసరి కూలీ కోసము పలాయనం చేసి వేరే ప్రాంతాలకి మైగ్రెంట్ లేబర్గా వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల కోసము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ దానిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. కాంగ్రెస్ రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా అబద్ధపు వాగ్దానం చేసింది. కాంగ్రెస్ ఇక్కడి ప్రజలకు ఏదైనా ఇచ్చిందంటే అది నమ్మక ద్రోహం మాత్రమే. साथियों, कांग्रेस के शहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे, लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है। शहजादे अब समाज में जहर घोलने में जुट गए हैं। टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं। शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं। उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं। जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता। कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी। మిత్రులారా, కాంగ్రెస్లో ఒక రాకుమారుడున్నాడు. ఆయన ఎన్నికలకి ముందు మొహబ్బత్ కి దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరుస్తారు. కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు. దాన్ని తిప్పి విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు. టుకడే టుకడే గ్యాంగ్కి తన భుజాన్ని ఇచ్చి ఆయన ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాకుమారుడికి ఒక రాజగురువు ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆఫ్రికన్లు అన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆఫ్రికన్లలాగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు మన యొక్క చర్మపు రంగు ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఆఫ్రికనో ఎవరు భారతీయుడో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయించి మన రంగు ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది. साथियों, कांग्रेस हिंदुओं से, हिंदू पर्व से कितनी नफरत करती है, ये हर रोज सामने आ रहा है। शहजादे को ट्यूशन देने वाले लीडर ने यह भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था। उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है, ये आइडिया ऑफ इंडिया के खिलाफ है। भाइयों बहनों, मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं। उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे हैं। आप मुझे बताइए, आप राम नवमी पर पूजा करते हैं कि नहीं करते हैं?
पूजा करते हैं ना? आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना? क्या आप देश विरोधी काम करते हैं? क्या देश विरोधी काम करते हैं? हिंदुओं को अपने ही देश में सेकंड क्लास सिटीजन बनाना चाहती है कांग्रेस। क्या इसलिए ही ये लोग वोट जिहाद की बात कर रहे हैं? మిత్రులారా, కాంగ్రెస్ కి హిందువులన్నా హిందూ పండగలన్నా ఎంత ద్వేషముందో మనకి ప్రతిరోజు మన ముందుకొస్తోంది. ఈ రాకుమారుడికి ట్యూషన్ చెప్పే ఒక నాయకుడు కూడా చెబుతున్నాడు, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకూడదు అంటున్నాడు. ఆయన ప్రకటించాడు, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటము, రామనవమి పండగ జరపటము భారతదేశానికి వ్యతిరేకమని చెప్పారు. ఇది ఐడియా ఆఫ్ ఇండియా, అంటే భారత భావనకి వ్యతిరేకమన్నారు. నేను గర్వంగా దేవాలయానికి వెళ్తాను, దానిని కూడా వాళ్ళు దేశ వ్యతిరేకమైనటువంటి పనిగా చెప్తున్నారు. మీరు చెప్పండి, అవును కాదని చెప్పండి. రామనవమికి మీరు పూజ చేస్తారా చేయరా? మీరు అయోధ్యకు దర్శనం చేసేందుకు వెళ్తారా వెళ్ళరా? మీరు దేశ వ్యతిరేక శక్తులు అన్నటువంటి మాటను నమ్ముతున్నారా? హిందువులకు తమ దేశంలోనే వాళ్ళని రెండవ తరగతి పౌరులుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి ప్రజలు వీళ్ళు ఇందుకే ఓట్ జహాద్ గురించి మాట్లాడుతున్నారు. ये कितना प्यारा बच्चा आज यहां हमें कब से हाथ हिला रहा है, वो साथ में वो गुड़िया भी। शाबाश बेटे शाबाश। ये बच्चों का प्यार, ये भी उनको परेशान करता है. ఈ పసిపిల్లల ప్రేమ కూడా వీళ్ళందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. నా పట్ల ప్రేమను చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. साथियों, कांग्रेस देश को धर्म और जाति के नाम पर बांटने में जुटी हुई है. कांग्रेस जानती है रिलीजन के आधार पर रिजर्वेशन संविधान विरोधी है. कांग्रेस ये भी जानती है कि बाबा साहब ने इसका विरोध किया था. कांग्रेस ये भी जानती है कि धर्म के नाम पर आरक्षण देश को तबाह कर देगा. कांग्रेस ये भी जानती है कि इससे नाजायज कन्वर्जन कराने वालों को बढ़ावा मिलेगा. फिर भी कांग्रेस मुस्लिम आरक्षण से पीछे नहीं हट रही है, क्योंकि यही कांग्रेस का असली एजेंडा है. कांग्रेस को न हिंदुओं की परवाह है, न हमारे इस देश की परवाह है. మిత్రులారా, కాంగ్రెస్ ఈ దేశాన్ని ధర్మం పేరిట కులాల పేరిట విడగొట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కి తెలుసు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. కాంగ్రెస్కి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, ధర్మం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే దేశం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, దీనివల్ల అక్రమ మత మార్పిడులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ యొక్క అసలైన ఎజెండా. కాంగ్రెస్కి ఈ దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు, దేశం పట్ల కూడాను ఎటువంటి బాధ ప్రేమ లేదు. साथियों, कांग्रेस पार्टी
मानसिकता से ही हिंदू विरोधी है। जब बीसी कम्युनिटी के आरक्षण की बात आई तो कांग्रेस ने उसका पूरा विरोध किया था और अब कांग्रेस एससी, एसटी, बीसी के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है। तेलंगाना के लोग तो बखूबी जानते हैं, संयुक्त आंध्र प्रदेश में कांग्रेस ने कैसे मुस्लिम आरक्षण का खेल शुरू किया था। अब यही षड्यंत्र ये पूरे देश में करना चाहते हैं। क्या आप एससी, एसटी, बीसी को मिलने वाला रिजर्वेशन कांग्रेस को लूटने देंगे क्या? छीनने देंगे क्या? और इसलिए आपको मेरी एक बात याद रखनी है, मेरी ये बात भूलना मत। और मेरी बात याद रखना, वंचित का जो अधिकार है, वंचित का जो अधिकार है, मोदी उसका चौकीदार है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ యొక్క మానసికత హిందూ వ్యతిరేకత. బీసీ కమ్యూనిటీలకు, బీసీ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ని ఆపి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ రకంగా ముస్లిములకు రిజర్వేషన్ ఇచ్చే ఆటను మొదలుపెట్టిందో. ఇప్పుడు ఇదే కుట్రను దేశమంతా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తోంది. జవాబు చెప్పండి మిత్రులారా, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లభించే రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఊరుకుంటారా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, వంచితుల అధికారాలను, హక్కులను కాపాడేందుకు మోదీ వాటి విషయంలో చౌకీదారుగా ఉంటారు. మోదీ గారి చౌకీదారీలో ఈ హక్కులు ఎవరూ అపహరించలేరు. साथियों, मुस्लिम आरक्षण के लिए पूरी ताकत लगा रही कांग्रेस, दूसरी तरफ मादिगा समाज की आवाज सुनने को तैयार नहीं है। हमारे मादिगा भाई बहन राष्ट्रहित को सर्वोपरि रखते हैं। ये कांग्रेस के वोट बैंक नहीं है, इसलिए उन्हें उनका अधिकार देने का कांग्रेस विरोध कर रही है. మిత్రులారా, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పూర్తి శక్తిని పెట్టి పనిచేస్తోంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళ గొంతుకను కూడా వినేందుకు సిద్ధంగా లేదు. మన మాదిగ సోదర సోదరీమణులు జాతి యొక్క ప్రయోజనాలని, దేశం యొక్క ప్రయోజనాలను అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ కాదు. అందుకే వీళ్లకు అధికారం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. साथियों, कांग्रेस के विकास विरोधी और देश विरोधी एजेंडे के सामने एक ही चट्टान है, एक ही चट्टान है। वो चट्टान है आपका मोदी। और मोदी को ताकत आपके प्यार और आपके एक वोट से मिलती है।
महबूबनगर से श्रीमती डी.के. अरुणा बीजेपी प्रत्याशी है। 13 मई को इनको दिया आपका हर वोट सीधा सीधा मोदी को जाएगा। మిత్రులారా కాంగ్రెస్ యొక్క అభివృద్ధి వ్యతిరేకమైనటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండాని అడ్డుకునేందుకు ఇక్కడ నిలబడ్డటువంటి ఏకైక పెట్టని కోట, అడ్డంగా నిలబడ్డటువంటి కొండ ఒకే ఒక్కరు, అదే నరేంద్ర మోదీ గారు. మోదీ యొక్క శక్తి మీ యొక్క ప్రేమ, మీరిచ్చేటటువంటి ఓటు నుంచి లభిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీమతి డి.కే. అరుణ గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. మే 13వ తారీఖున వారికి వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరకు వస్తుంది. यहां पर एक बेटी शायद एक तस्वीर लेकर के आई है, वो शायद मुझे देना चाहती है। मैं चाहूंगा कि उस बेटी से वो तस्वीर जरा मेरे तक पहुंचा दीजिए। इधर राइट साइड पे ఇక్కడ ఒక బాలిక ఒక బొమ్మను నాకు ఇవ్వాలనుకుంటోంది. దానిని నేరుగా నా దగ్గరికి పంపించండి. थैंक यू बेटा, तुमने अपना नाम लिखा है इसके पीछे, मैं तुम्हें चिट्ठी भेजूंगा। लिखा है, शाबाश, मैं तुझे चिट्ठी भेजूंगा। నీ పేరు గనక రాసినట్టయితే నీకు లేఖ ద్వారా నేను మళ్ళీ సమాచారం పంపిస్తాను అని చెప్తున్నాను. साथियों, मुझे पता है कि कांग्रेस बीआरएस अब कैंडिडेट फिक्सिंग में लग गए हैं। मुझे ये भी पता है इस सीट पर कैसे कैसे खेल हो रहे हैं। अरुणा जी एक महिला है, इनके खिलाफ खुद मुख्यमंत्री कैसी अपमानजनक भाषा बोल रहे हैं, इसका जवाब आपको ज्यादा से ज्यादा वोट देकर के जवाब देना है। మిత్రులారా, నాకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండూ కలిసి క్యాండిడేట్ ఫిక్సింగ్కి పాల్పడుతున్నాయి. నాకు ఈ విషయం కూడా తెలుసు. ఈ సీటుని గెలుచుకునేందుకు ఎలాంటి ఆటలు ఆడుతున్నారో కూడా తెలుసు. అరుణ గారు ఒక మహిళ, మన ఆడబిడ్డ. వారికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్వయంగా ఎటువంటి అవమానకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారో చూడండి. దీనికి జవాబు మీరు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయడం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. अच्छा, मेरा एक और काम करोगे? जरा हाथ ऊपर करके बताइए, करोगे? मेरा एक काम करोगे? आज अपना मोबाइल फोन निकाल करके फ्लैश लाइट चालू करो। अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू करो सबके सब, और हाथ ऊपर करो सबके सब। अपने मोबाइल फोन को फ्लैश लाइट चालू करिए साहब। ये मंच वाले भी करिए। मेरा एक काम करोगे? जोर से जवाब दीजिए। मेरा एक काम करोगे? पक्का करोगे? यहां से जाने के बाद तेलंगाना के ज्यादा से ज्यादा परिवारों में जाना और जाकर के कहना अपने मोदी जी आए थे और मोदी जी ने आपको नमस्कारम भेजा है। నేను మిమ్మల్ని ఇంకొక కోరిక కోరబోతున్నాను. అదేమిటంటే ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత మీ ఇళ్లకు వెళ్ళిన తరువాత తెలంగాణలో మీకు తెలిసిన ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి
మోదీ గారు మీకు నమస్కారాలను తెలియజేశారు అని తప్పనిసరిగా చెప్పండి. मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद.